మూడవారు ముచ్చటైందంటే ఇప్పుడు గణేష్ల పండుగ వస్తుంది. గణేష్ల పండుగ వచ్చాగానే గణేష్ల పండుగ ప్రతి మండపం దగ్గర ఒకడు ఉంటాడు అనమాట. రాగానే సో వాడు ఏం చేస్తాడంటే రాగానే ఆరతి ఇస్తాడు, మొత్తం పైసలు తీసుకుంటాడు, మా దగ్గర పెట్టుకుంటాడు, మొత్తం దుమ్దాం. ఇక మొత్తం వాడు లేకపోతే లేదంటాడు వాడు. ఇక వాడు ఏం చేస్తాడు, మెల్లగా ఇట్లా బయటికి పోయిందనుకో చాదానికి, ఆయనకి ఫోన్ చేస్తారు, ఏడున్నోరా ఇంకా మండపం ఇప్పలేవు, 7 అవుతుంది 8 అవుతుంది లైట్లు వేయలేవు అంటే అది ఏమంటో తెలుసా, మూడలకు బిల్డప్, అరే నేను లేకపోతే అసలు పనులు అవరా అర్జెంట్ నువ్వు అని చెప్పి మొత్తం ఎయితులు మింగేసి వస్తాడు మండపం దగ్గరికి. వస్తే తెలియదు ఏంది, ఆ రాకముందే 4-5 పూర్వలు మందిర మండపం ఓపెన్ చేసి పెడతారు. అట్లా ఉంటుంది. మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అయి ఉండదు. అది గణేష్ల పండుగ. అది కాకుండా వీడు ఏంటంటే మొత్తం ఉంటాడంటే మొత్తం ఉన్నాడు, ఓన్లీ ఆ పూజ టైం వరకే ఉంటాడు మొత్తం. కానీ అట్రాక్షన్ షో, ఆరతి పళ్ళం పట్టుకొని అక్కడిక్కడ ఉరుకుడు, ఆ పైసలు తీసుకొని పక్కకు పెట్టుకున్నాడు, పులార్లు తీసుకున్నాడు, తెచ్చుడు, ఇదంతా వేసుడు ఉంటుంది కదా. ఒక క్యాండిడేట్ ఉంటారు అనమాట. మరి మిగతా వాళ్ళు కూడా ఉంటారు, నెమ్మడి పని చేసేటోళ్ళు, మన ఎవరు పట్టించుకోరు.